భక్తి మార్గం. ఒక గ్రామంలో నిత్యం శివపూజ చేసే శివభక్తుడు ఉండేవారు. శివనామ స్మరణ చేయకుండా మంచినీళ్ళు కూడా ముట్టుకొని మహాభక్తుడు. కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబం పోషించుకునేవారు. నిత్య అనుష్ఠానపరుడులో శివనామమే ఊపిరిగా బతికే ఆ శివభక్తుడు ఏ పని చేసినా శివనామ స్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సు అయ్యింది. అతనికి రకరకాల పూలతో శివయ్యని అలంకారం చేసి మురిసిపోవడం, పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది. వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు. వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కనుక కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలు చెట్లలో సేకరించి శివభక్తుని గుమ్మం ముందు నిల్చొని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి, స్వామి, నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసి మెప్పించలేను. నాకు అంత చదువు లేదు. శివనామ స్మరణ తప్ప ఇంకా ఏమీ తెలియదు. మీరు చేసే శివపూజ నాకు చాలా ఇష్టం. ఈ పూలను శివపూజకు ఉపయోగిస్తే స్వామి కరుణిస్తాడని సంతోషిస్తాను. మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు. మహాభక్తుడైన ఆయన అతన్ని గమనిస్తున్నారు. ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ, అహంకారం లేదు. చదువు లేకున్నా మాటల్లో సంస్కారం ఉంది. పేదవాడు, శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు. పైగా శివనామస్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు. ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషం. అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు. శివుడే వరం ఇచ్చినట్టుగా అతను పొంగిపోయాడు. ప్రతిరోజు శివనామస్మరణ చేస్తూ పువ్వులను తెచ్చి ఇచ్చేవాడు. పూజ జరిగే సమయంలో కిటికీలో నుండి చూసి శివనామ స్మరణతో పొంగిపోయేవాడు. ఇలాగే కాలం గడిచింది. ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు. ఆ గొల్లవాని కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు. అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకు అని అడుగుతారు. అతను మహాశివభక్తుడు. శివనామస్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహాశివభక్తుడు చేసే శివపూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు. అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివ పాదాల చింతకు చేరేవి. అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వలన తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకి పంపారు అని వివరించారు. ఆ శివభక్తుడికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు. శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్ప పల్లకిలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు. తోడునే ఉన్నాడు. లేడంటున్న లేనే లేడు. కాదంటున్న కానే కాడు. విశ్వదాభిరామ వినురవేమ. భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మని వారు కొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వర నీవే దిక్కు అని తలిస్తే చాలు, తప్పకుండా ఆదుకుంటాడు. అదేవిధంగా లేదు అన్నవారి లేనట్లుగాను, కాదు అన్నవారికి కానట్లుగాను ఉంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. నన్ను ఎవరెవరు ఏ విధంగా తలిస్తే వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని చెప్పాడు.